హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం సువర్ణ భూమి వాళ్ళ సువర్ణ సాకేత్ అనే ఒక మెగా ప్రాజెక్ట్ అనమాట, ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ని అయితే తీసుకుని మీ ముందుకు వస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి మనకు మోమిన్పేట దగ్గర అయితే వస్తుందండి. సో ఇదనమాట సైట్ లొకేషను. ఇది మొత్తం మనకు 400 ఏకర్స్లో మెగా ప్రాజెక్టు విత్ అల్ట్రా మోడర్న్ ఎమిటీస్తో అయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ మన సైట్ చూసినట్లయితే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. అలాగే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాగా ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. అలాగే ఇది ఇక్కడ నుంచి డెవలప్మెంట్స్ కానీ మనం చూసినట్లయితే మనకు ఏదైతే మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ లోపు అయితే మన సైట్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఈ రోడ్ కనెక్టివిటీస్ కానీ మనం చూసినట్లయితే ఇది మోమిన్పేట్ కంటే ముందే వస్తుందండి. ఇది మోమిన్పేట్ అనమాట. సో ఇది తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి అతి చేరువలు అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ మోమిన్పేట్ నుంచి మనం ఈజీగా సదాశివపేట్కి ఇవన్నీ ఒక 11 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో అయితే మనం రీచ్ అవ్వచ్చండి. సో ఇక్కడ నుంచి మనం ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనకు ఉన్న విలేజెస్ అన్నీ మీకు కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ యొక్క లొకేషన్ అనమాట. సో మన సైట్కి చాలా దగ్గరలో అయితే ఈ మొబిలిటీ వ్యాలీ అయితే ఉందండి. ఫ్యూచర్లో చాలా డిమాండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది డిటిసిపి లిమిట్స్లోనే ఈ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే రిపీటెడ్ డెవలపర్ అయిన సువర్ణ భూమి వాళ్ళు ఈ డెవలప్మెంట్స్ని అయితే చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం ముందుకు చూసినట్లయితే ఇక్కడ ఇన్కార్ గ్రూప్ వాళ్ళ ఒక పెద్ద ప్రాజెక్ట్, విల్లా ప్రాజెక్ట్, మ్యాన్షన్స్ అయితే ఇక్కడ డెవలప్ చేయబోతున్నారనమాట. అలాగే ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇంకా లేఅవుట్ ప్రాజెక్ట్స్ అయితే, ఇంకా విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చీమల్దరి దగ్గర మనకు పూజిత లీన్ వ్యాలీ అని ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. సో అప్కమింగ్ విల్లా ప్రాజెక్టు. అలాగే ఇది మెహతాబ్ ఖాన్ గూడెం అండి. సో ఇది మెహతాబ్ ఖాన్ గూడెం నుంచి మనకు అతి చేరువలో అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మంసంపల్లి ఉంది. దీని తర్వాత మనకు చూసినట్లయితే మహాలింగాపురం, తర్వాత మనం ఈజీగా శంకర్పల్లికి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. సో అతి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట మన ప్రాజెక్టు. సో ఇది ఎవరు మిస్ చేసుకోవద్దండి. అలాగే బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. గ్రావెలు, పేవర్స్ ఇవన్నీ వేస్తారు. తర్వాత గ్రావెల్ రోడ్స్ కూడా ఉంటుంది, ఇంటర్నల్ రోడ్స్. మాస్టర్ ప్లాన్ కానీ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. దీంట్లో మనకు 3 గుంటాస్, 5 గుంటాస్, 10 గుంటాస్ లెక్కన మనమైతే తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో మనకు ప్రైసింగ్ చూసినట్లయితే 4,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. మినిమం 3 గుంటాస్ తీసుకోవాలన్నమాట. సో చూసినట్లయితే 400 ఏకర్స్ ఫామ్ ప్లాటింగ్ ప్రాజెక్టు. సో మనకు నియర్ బై చూసినట్లయితే 1400 ఏకర్స్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ డెవలప్ చేయబోతున్నారు. అలాగే 1000 ఏకర్స్లో ఫినిక్స్ బిల్డర్స్ అయితే రాబోతున్నారు. అలాగే ఒక 400 ఏకర్స్లో ఇన్కార్, తర్వాత మైఫేర్ వాళ్ళకి 300 ఏకర్స్లో, అపోలో హాస్పిటల్స్ అయితే ఒక 250 ఏకర్స్లో డెవలప్ చేయబోతున్నారండి. అలాగే నియర్ బైలోనే మనకు 200 ఏకర్స్లో తెలంగాణ ఇండస్ట్రియల్ పార్క్, అపర్ణ అయితే 200 ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది. అలాగే వీటితో పాటు ఇంకా చాలా రిపీటెడ్ బిల్డర్స్ యొక్క ల్యాండ్ బ్యాంక్ అయితే ఉందండి. సో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఈ విధంగా అయితే డెవలప్ చేస్తారు. సో ఈ తెలంగాణ మొబిలిటీ అనేది మన దేశంలోనే తొలి మొబిలిటీ క్లస్టర్ అని చెప్పుకోవాలండి. సో ఇక్కడ మన కీ ఫ్యూచర్స్ కానీ చూసినట్లయితే 50,000 crores ఈ మొబిలిటీ వ్యాలీ డెవలప్ చేస్తున్నారు. దీంట్లో మనకు 9,500 crores అమర్ రాజా, తర్వాత 1,400 crores హుండై, 1,100 crores మనకు బిల్టీ ఎలక్ట్రిక్, అలాగే 750 crores అపోలెక్స్, తర్వాత 600 crores అటీరో అనే ఇలా మనకు ఈ మొబిలిటీ ఎలక్ట్రానిక్ డివైజెస్ రిలేటెడ్ అయితే కంపెనీస్ అయితే ఇక్కడ ఈవీ ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయండి. అలాగే ఇది ఒక మెయిన్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే 5 to 10 minutesలో మనము రీజనల్ రింగ్ రోడ్, తర్వాత తెలంగాణ టూరిజం హబ్, తర్వాత మనకు ఒక 15 minutesలో శంకర్పల్లి రైల్వే స్టేషన్, సదాశివపేట, వికారాబాదు ఇవన్నీ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చండి. అలాగే మనకు 40 minutes డ్రైవ్లో ఓఆర్ఆర్, గచ్చిబౌలి, కోకాపేట రీచ్ అవ్వచ్చు అనమాట. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.